యేసుక్రీస్తు నామంలో మీకందరకు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అంశము పరమ కుమ్మరి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అలాగే ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. ప్రభు అయినటువంటి దేవాది దేవుడు పరమ కుమ్మరి. మన జీవితాలను మలచువాడు ఆయనే. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎడబాపులు, చేదు, వైరాగ్యము, హృదయంలో లోతైనటువంటి దెబ్బలు, అలాగే సాతాను మన కుటుంబాల్లో ప్రవేశించి అనేక రకాలుగా చేస్తున్నటువంటి ఆ క్రియలు, దుష్టక్రియలు, మనల్ని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఆ పోరాటాలు, ఇవన్నీ కూడా మనకి ఎంతో బాధని కలిగిస్తున్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి దేవాది దేవుడు మన జీవితాలని తిరిగి కట్టి సంతోషమయంగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. బబులోను బంధకములో నుండి ఇశ్రాయేలీలు, యెహోవా నీవు మా తండ్రివి, మేము జిగటమన్ను అని ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆయన ఆలకించి వారి జీవితాలని నూతనంగా చేసినటువంటి దేవాది దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాము. అయితే ప్రభు అయినటువంటి దేవునికి మనకి ఉన్నటువంటి మధ్య ఉన్న బంధాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మొదటిగా ఆయన తండ్రి, మనము పిల్లలము. రెండవది ఆయన కుమ్మరి, మనము జిగటమన్ను. మూడవది ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలము. నాలుగవది ఆయన శిరస్సు, మనము శరీరము. 5 ఆయన కాపరి, మనము గొర్రెలము. 6వది ఆయన తలరాయి, మనము కట్టడము. 7వదిగా ఆయన ఆత్మీయ పెండ్లి కుమారుడు, మనము పెండ్లి కుమార్తె. పరమకుమారి ఎలా మన జీవితాలను మలుస్తున్నాడో, మనల్ని ఎలాగ ఘనమైనటువంటి పాత్రలుగా తయారు చేస్తున్నాడో, ప్రయోజనకరమైనటువంటి పాత్రలుగా, ఆయనకు మహిమకు తెచ్చేటటువంటి పాత్రలుగా ఎలా మలుస్తున్నాడు అనేటటువంటి విషయాల్ని ఈ దినాన్న మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన హస్తాలు, కుమ్మరివాని హస్తాలు మలచేటటువంటి హస్తాలన్నమాట. ఏంటంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను అని ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం అన్నమాట. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 2-4 చూస్తే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. చూసారా, కుమ్మరి జిగటమ్మను సారి మీదకి ఎక్కించాడు. అతను చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే అతని చేతిలోనే ఆ యొక్క పాత్ర విడిపోయిందనమాట. అయితే దాన్ని విసిరి పడేయకుండా మరలా సారి మీదకి ఎక్కించి చక్కని పాత్రగా, తనకి ఇష్టం వచ్చినటువంటి పాత్రగా ఆయన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఏదెను తోటలో దేవుడు మానవుని మట్టి నుండి తీసిన తర్వాత తన స్వరూపంతో సృష్టించుకుని తన పోలికను ఇచ్చిన తర్వాత అతని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ ఆయను దేవుడు ఆశీర్వదించి ఏలుబడిని, అధికారాన్ని అనుగ్రహిస్తే పాపమును అడ్డగించి ఆశీర్వాదకరమైన జీవితాన్ని విరగగొట్టుకున్నాడు. పాపంతో పోరాటము మానవునికి అక్కడే ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. అయినప్పటికీ కూడా పాపంలో మునిగిపోతున్నటువంటి మనుష్యుని ఆ విధంగా దేవుడు విడిచిపెట్టలేదు. కానీ తర్వాత తన దగ్గరకు తీసుకొని తనకిష్టమైనటువంటి పాత్రలుగా ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా విడిపోయిన పాత్రల్ని బాగు చేసేటటువంటి హస్తాలు దేవునివి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం కనుక మనం గమనించినట్లయితే, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. ఈ మాటలు దావీదు భక్తుడు చెప్తున్నాడు. దావీదు ఒక పగిలిపోయినటువంటి పాత్ర. బత్షెబ యొద్ద పాపం చేసినప్పుడు ఓటికుండ వలె అతని జీవితం తయారైంది. అతని హృదయం పగిలిపోయింది, మనస్సాక్షి బాధపడింది. ప్రవక్త నాతాను అతని తప్పిదాన్ని ఎత్తి చూపించినప్పుడు అతని హృదయం ఎంతగానో బాధపడినట్లుగా మనం చూస్తాం అన్నమాట. గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆ దీన స్థితిలో నుంచి కూడా ప్రభు తను ఎంతగానో హెచ్చించి రాజుగా చేసి
దేవుడు తన ప్రేమను మరి అతనికి అనుగ్రహించినప్పుడు మరి ఎలాంటి జీవితంలో అతను పడిపోయాడో మనం చూస్తాం. ఆ తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకున్న తర్వాతే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10, 11 వచనాల్లో చెప్తాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము అని దావీదు ఎంతగానో విరిగి నలిగినటువంటి మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి అలాంటి పగిలిపోయినటువంటి విరిగిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి దావీదు జీవితాన్ని దేవుడు మరలా కట్టినట్టుగా మనం చూస్తాం అన్నమాట. దావీదును కౌగిలించుకొని తన ఇష్టానుసారమైనటువంటి మనుషునిగా మార్చుకున్నాడు. దావీదుకు ఇల్లు కట్టించాడు. తానే దావీదు కుమారునిగా జన్మించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇలా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు, విరిగిపోయినటువంటి జీవితాలని దేవుడు కట్టినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఆ నయోమి జీవితాన్ని, సంసోను జీవితాన్ని, మరి హన్నా జీవితాన్ని, వారు దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు వారికి అసలు ఏమీ తోచనటువంటి గమ్యమే మాకు తెలియదు అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి అప్పుడు కూడా ప్రభు వారిని చేరదీసి మరి ఎంతగానో వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం అన్నమాట. మూడవదిగా చూస్తే రక్తము కాచు హస్తాలు, సృష్టింపబడు పాత్రలు. మరి మన జీవితాలు ఈ విధంగా ఉన్నటువంటి స్థితిలో మనము ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నప్పుడు చితికిపోయినటువంటి ఆ జీవితాల్లో మరి ఎంతో పాపములో పడిపోయి దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపించి మరి ఆయన హస్తాల నుంచి రక్తము కారేటటువంటి ఆ దీనమైనటువంటి ఆ యొక్క జీవితము, దేవాది దేవుడు మన కొరకు ఈ లోకంలో దీనమైనటువంటి స్థితిని పొందాడు. ఆ దీనమైనటువంటి స్థితి మరి చేతుల నుంచి రక్తము, అలాగే కాళ్ళ నుంచి రక్తము, తల నుండి రక్తము, శరీరంలోని ప్రతి భాగము నుంచి కూడా ఆయనకి రక్తం కారుతుంది. ఎందుకో తెలుసా అండి? నన్ను రక్షించడానికి, నన్ను మరి తిరిగి మరలా సృష్టింపబడేటటువంటి మంచి పాత్రలుగా తయారు చేయడానికి ఆయన ఈ విధంగా రక్తాన్ని కార్చినట్లుగా మనం చూస్తాం. ఆ రక్తము కార్చేటటువంటి హస్తాలతోనే మనల్ని ఆయన మంచి పాత్రలుగా తయారు చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. యెషయా గ్రంథం 49:16లో చెప్తాడు కదా, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 62:3లో కూడా నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ఉందువని మనకెంతగానో అభయహస్తం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎంత నిరాశ నిస్పృహతతో ఉన్నప్పటికీ కూడా ఆయన రక్తము కార్చేటటువంటి హస్తాలు మనల్ని ఆదుకుంటాయి అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. నాలుగవదిగా మనం చూసినట్లయితే కృపాహస్తములు, కృపాఘటములు. మనము చూడండి, ఎంతగా పనికిరాము అనుకున్నప్పటికీ కూడాను రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21-24 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఒక్క ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటుకును మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలన ఏమి అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువు మరి కరుణాపాత్రలుగా మనల్ని పిలుస్తున్నాడు అనమాట. కుమ్మరి జిగటమన్నును తీసి మట్టి పాత్రలు చేయను, కానీ ప్రభువు మంటితో కృపాపాత్రలు చేయుచున్నాడు. ఆ కృపాఘటముల మీద కరుణ నిందించు ఆత్మను కుమ్మరిస్తున్నాడు. కృప అంటే అందరికీ తెలిసినటువంటి మాటే. అర్హత లేని వారి ఎడ్ల దేవుడు చూపించుచున్న దయ అనేటటువంటి మాట. ప్రభు మనలను ప్రేమించుట ఆయన కృప, మనలను వెదకి వచ్చుట ఆయన కృప, జిగటగల ఊబిలో నుండి లేవనెత్తుట ఆయన కృప, పాపములను క్షమించుట కేవలం ఆయన కృప మాత్రమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి దేవుని బిడ్లారా, దేవుడు తన కృపా కరుణాపాత్రలుగా మనం చేయబట్టానికి కారణం ఏంటయ్యా అంటే కేవలం ఆయన యొక్క కృప మన మీద హెచ్చుగా ఉండటమే. ఐదవదిగా మనం చూసినట్లయితే మహిమగల హస్తము, ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఆయన చేస్తున్నాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంగా మనం గమనించినట్లయితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేళ్ళ వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. కుమ్మరి పాత్రను ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో చేస్తున్నాడు. తాను చేయి పాత్ర వాడబడాలి అనేటటువంటిది అతని ఒక ముఖ్య ఉద్దేశము. ఆ ప్రకారమే మన జీవితం మలచినప్పుడు ప్రభువుకు మన జీవితం వెళ్ళే ఒక ముఖ్య ఉద్దేశం కలదు. తన రక్తముతో కడిగి పవిత్రపరచబడి ఎల్లప్పుడూ నిలవబెట్టాలని ఆయన ఆశపడుచున్నాడనమాట. కుమ్మరి పాత్ర యొక్క వెలుపలి భాగాన్ని మాత్రమే కాదు, కానీ లోపలి భాగాన్ని కూడా చాలా చక్కగా అందంగా చేస్తూ ఉంటాడు. ఆ ప్రకారమే మన అంతరంగ జీవితంను గురించి ప్రభువుకు ఒక ఉద్దేశం ఉంది. మనము పై ఆకారం మాత్రమే కాదు, లోపల అంతరంగాన్ని అసలు ప్రభువు చూసేదే అంతరంగం అన్నమాట. అంతరంగమే చాలా మంచిగా ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. మట్టి ఘటమగు మన శరీరంలో ప్రభువు మహిమగల అభిషేకమును ఉంచుచున్నాడు. ఇది గొప్పదననేది మహిమ ఐశ్వర్యము. చూసారా, మట్టి ఘటము, మనం మట్టి నుంచి తీయబడినటువంటి వారమే అయినప్పటికీ కూడా ఆయన మహిమగలటువంటి అభిషేకాన్ని, ఆయన యొక్క ఆత్మను మనలో ఉంచుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి మనము మరి మహిమ కలిగినటువంటి పాత్రలుగా దేవుడు మనల్ని చేసి ఆయన కృప కొరకు మనల్ని, ఆయన కృపను మన మీద ఉంచి ఆయన నామం మహిమ పొందటానికి మన జీవితాలు వాడబడేటటువంటి రీతిలో ఉండేటట్టుగా చేస్తున్నాడు. చివరిగా మరియు 6వదిగా మనం చూస్తే తీర్పు తీర్చు హస్తాలు, ఉగ్రత చూపు పాత్రలు అన్నమాట. దేవుని యొక్క కృప మరి మన మీద ఉంది కాబట్టి ఆయన ఎంతో దీర్ఘశాంతం గలవాడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన హస్తాలు తీర్పు తీర్చే హస్తాలే, కానీ ఉగ్రత చూపించే పాత్రలుగా మనల్ని చేయాలని చెప్పేసి ఆయన అనుకోవట్లేదు. ఆయన ఎప్పుడూ కూడా మన మీద తన ప్రేమ, తన కనికరము, తన జాలి, తన కృపను చూపించడానికే ఇష్టపడుతున్నాడు, కానీ ఉగ్రతకు పాత్రలుగా చేయాలని చెప్పేసి మాత్రం ఆయన ఎప్పుడూ కూడా చూడట్లేదన్నమాట. ఆయన ఇష్టపడడు కూడా. ఎందుకంటే ఆయన మరి తనకిష్టమైనటువంటి బిడ్డలుగా ఈ లోకములో మనల్ని సృష్టించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 చూస్తే, తన్ను విమోచించుటకు వెదకి వచ్చిన దైవకుమారుని పాదములతో త్రొక్కి పరిశుద్ధపరచటమై కార్చబడిన రక్తమును అపవిత్రముగా ఎంచి తెగించి పాపము చేయువాడు ఘోరమైన శిక్షకు లోనగును కదా అని చెప్తున్నాడు అనమాట. ఎవరో ఇక మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఉగ్రత పాత్రగా ఉంటారనమాట. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని, ఎంత ఘోర పాపినైనా సరే కానీ రక్షించాలని మరి ఆయన తీర్పు తీర్చే హస్తాలు కరుణగలిగినటువంటి హస్తాలుగా, కృపాహస్తాలుగా ఉండాలని చెప్పేసి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితాలని మంచి పాత్రలుగా మార్చేటటువంటి దేవాది దేవుడు ఆయన. మరి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. మరి 3.5 సంవత్సరాలు ప్రభువుతోటే కలిసి ఉన్నాడు. కానీ దేవుడు ఎంతగానో కృప చూపించాలని ఆశపడ్డాడు. కానీ ఆయన మరి దేవుని కృప కొరకు మరి ఎదురు చూడలేదు. కాబట్టే మరి ఏమైపోయాడు, తన జీవితము మధ్యలోనే ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే గెహాజీ కూడా యజమానుడైనటువంటి ఎలీషా మీద ఉన్నటువంటి ఆత్మవరము తన మీదకి రావాలని చెప్పేసి ఆశపడలేదు. కానీ నయమాను ఇచ్చేటటువంటి ధనాన్ని కోసం ఆశపడ్డాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం మరి అన్యాయంగా, అక్రమంగా మరి సంపాదించాలి అనేటటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు మనం పాలవుతామని చెప్పేసి ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తుందనమాట. అయితే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన వాడు. ఆయన హస్తాలు మనల్ని దీవించే హస్తాలే కానీ, ఆశీర్వదించే హస్తాలే కానీ, మనల్ని ఆయన యొక్క ఉగ్రతకు గురి చేసే హస్తాలు మాత్రం
కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలన్నమాట. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క కృపకు పాత్రులం అవ్వాలి. ఒకవేళ మన జీవితాలు ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంతగా విరిగి నలిగిపోయి మరి బాధపడుతున్నటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, నశించిపోయేటటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, దేవుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చానని చెప్తున్నాడు. కాబట్టి నిన్ను నన్ను ఆయన రక్షించడానికి కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఇచ్చేటటువంటి ఆ ఉచితమైనటువంటి కృపను పొందటానికి దేవుడు తన కృపను, తన కరుణను మనందరి మీద కూడా అపారముగా కుమ్మరించి కాచి కాపాడునుగాక. ఆమెన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్.